సో తెలుగువారి పోరాట పటిమ ఢిల్లీని ఎదిరించలేకపోతుంది అనుకోవాలా? అవునండి, రాష్ట్రం చీలిపోయింది. ఆ రోజు చీలిపోయిన సందర్భంలో మేము చర్చలు పెట్టినప్పుడు కూడా ఆ రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నారు, శ్రీనివాస్ గారు, మనం భౌగోళికంగా చీలిపోతున్నాం, మానసికంగా తెలుగు జాతి ఒకటే అన్నారు. 14 కోట్ల మంది ఉన్న దేశంలో తెలుగు జాతికి 3.5 సంవత్సరాల పాటు ఒక్క క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత కూడా ఇవ్వలేదండి. ఇవాళ ఒకే ఒక మనిషి చిరకాల పరిచయస్తులు కృష్ణరెడ్డి గారికి తర్వాత ఎలివేషన్ ఇచ్చారు. 3.5 సంవత్సరాలు 14 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి బిడ్డలకి క్యాబినెట్లో, అంటే క్యాబినెట్ సమాజ మంత్రులందరూ క్యాబినెట్లోకి వెళ్ళండి, కేంద్ర క్యాబినెట్లో పెట్టి అర్హత ఇవ్వలేదే. ఇవాళ మొత్తం సంపదనంతా ఇవాళ తీసుకెళ్ళి ఆర్బిట్రేషన్ సెంటర్ ఎక్కడ పెడితే దీన్ని కూడా ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకెళ్ళిపోతాను చూస్తున్నారే. నేను తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు నిజంగా న్యాయం చేసి విధానాలు సవరించుకుని అధికారంలోకి రమ్మనండి. అక్కడ కులాలు మతాలు విద్వేషాలు రెచ్చగొట్టి రావటం సరైన విధానం కాదు కదా. వాళ్ళు అనేక మంది అక్కడ పోటీ చేస్తున్నారు. వాళ్ళ మేనిఫెస్టో ఏంటి, హోదా ఏంటి, విభజన హామీలు చెప్పండి, ఒక్కడు మాట్లాడట్లా. మోడీ ఔర్ ఎక్ బార్ మోడీ కా సర్కార్. ఫస్ట్ టైం హిందూ మహాసభ 1915లో ఏర్పరిచారు మదన్మోహన్ మాల్వీయ గారు, గొప్ప మనిషి. ఆయన ఏర్పరిచినప్పుడు కూడా తర్వాత చూశాను 1952లో భారతీయ జనసంఘ్ ఏర్పడింది. 1977లో ఆ భారతీయ జనసంఘ్ భారతీయ లోక్దళ్ చౌదరి చరణ్ సింగ్ గారి పార్టీలో వినయమే జనతాగా మారింది. 1950లో ఈ పార్టీ ఏర్పడింది. ఒక మేనిఫెస్టోలో నేను ప్రపంచంలో బహుశా కిమ్ గారి మేనిఫెస్టో కూడా తెలియదు కానీ 53 ఫోటోలు ఉన్న మేనిఫెస్టో ఒకే ఒకటి నరేంద్ర మోడీ గారి ఫోటో మన మేనిఫెస్టో. దాంట్లో ఒక్కటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి స్పెషల్ మెన్షన్ చేసి దానికి కావాల్సిన నిర్దిష్టమైన హామీ ఒక్కటి లేదండి. అది మేనిఫెస్టో, ఇంత పెద్ద మేనిఫెస్టో, 53 ఫోటోలు ఉన్నాయి. మొత్తం ఔర్ ఎక్ బార్ ఎన్డీఏ సర్కార్ లేదు, ఔర్ ఎక్ బార్ బీజేపీ సర్కార్, ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్. బహుశా ఆ పార్టీకి ఇంత దిగస్తారిపోయిన స్థాయి ఇంకొక ఎప్పుడు చూడలేదండి. సచ్ ఏ వండర్ఫుల్ పార్టీ. నేను చెప్పాను కదండి, ఆయన త్యాగమూర్తి ముఖర్జీ గారు ఉన్నా, లేకపోతే శ్యామప్రసాద్ గారు ఉన్న, తర్వాత వాజ్పేయి గారు ఉన్న, ఎంత గొప్పగా చేశారు. ఇవాళ విధానాలు ఇవాళ సవరించుకుని చేసుకోవాల్సిన పార్టీ ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ గుమా వ్యాపారులుగా పార్టీ మారిపోవటం సరే, అది ఆలిష్టం. ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం చేయటం. కానీ ఖచ్చితంగా చెప్తున్నానండి, మీరు ఇందాక అడిగిన ప్రకారం వాళ్ళకి కనుక సీట్లు తక్కువ వస్తే అటు వారు వచ్చినా మిగతా వాళ్ళు వచ్చినా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎంపీలకి సే ఉంటుంది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఉండగా తెలుగుదేశం పార్టీ ఈ దేశ చరిత్ర ఉన్నంత వరకు, పార్లమెంట్ చరిత్ర ఉన్నందుకు 84 నుంచి 89 వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. అది కాకుండా ఇంకో 6 సీట్లు ఆ రోజు బీజేపీ కొన్ని 2 సీట్లు, ఒకటి జనతాదళ్ కానీ మిగతా అందరూ కూడా చేయొతిచ్చి అక్కడ నిలబెట్టింది. ఇవాళ ఆ తర్వాత కూడా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉండగా సంయమనంతో సాధించుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉండగా చక్రం తిప్పారు. ఇవాళ ఏంటంటే పరిస్థితి? ఇవాళ నేను అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భౌగోళికంగా చీలిపోవటం వల్ల ఎవరి అభిప్రాయం ఏది ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడను కానీ కలిసికట్టుగా కూడా పోరాడిని తెలుగు జాతిగా ఉండటం మాత్రం ఢిల్లీ యొక్క పాదుషాల అహంకారాన్ని ఎదిరించలేని ఒక చేతకాని జాతిగా ఉంటే మాత్రం మనం జాతిగా మన జాలం.